ఇప్పుడు ఎవరైనా కూడా మొబైల్ నంబర్లు వాడుతున్నారా? మీరు వాడుతున్నటువంటి మొబైల్ నంబరు అది యూనివర్సల్ నంబర్ అయి ఉండాలి. నిజమండి. యూనివర్సల్ నంబర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఒక్కటైనా ఉండాలండి. యూనివర్సల్ నంబర్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఈ శాటిలైట్ అనేది కూడా అంటే ఒక విధంగా నుండి గ్రహాలకు సంబంధించినటువంటి కాస్మిక్ ఎనర్జీ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఏది మన ఉన్నటువంటి గ్రహ కుండల్ని బట్టి. అదే మనం వాడుతున్నటువంటి మొబైల్ నంబర్ కూడా శాటిలైట్తోని ఎనర్జీ వేవ్స్ అనేది కూడా మనకు వస్తాయి. అది ప్లస్లో ఉంటే పాజిటివ్గా ఉంటుంది, మైనస్లో ఉంటే మైనస్లో వచ్చేస్తుంది. నిజంగానండి. అలా మనం ప్లస్లో ఉన్నటువంటి మొబైల్ నంబర్లు తీసుకోవాలి, యూనివర్సల్ నంబర్ను తీసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. నీకు ఒక ₹1,00,00,000 లాటరీ తగిలింది. ₹1,00,00,000 లాటరీ తగిలింది. తగిలినప్పుడు ఎవరైనా అమ్మా నాకు అన్నం పెట్టమ్మా ఆకలి అవుతుందమ్మా అని నీ దగ్గరకు వచ్చారంటే, నీకు అన్నం మీద ₹500 ₹1,000 తీసిస్తా తీసుకోపో అంటాడు. అంతే కదా. ₹1,00,00,000 లాభంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఆ మాట మాట్లాడతావు. అదే ₹1,00,00,000 నువ్వు ఒక షేర్ మార్కెట్లో పోగొట్టావు. నీ దగ్గరికి వచ్చి అమ్మ ఆకలి అవుతుంది అన్నమే అంటే ఒక చెంప మీద ఒకటి తెరిచి మనం పక్కకు పంపెడతావు. ఎందుకు? కోపం. నువ్వు ₹1,00,00,000 నష్టపోయావు. అంతే కదా. అంటే ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మన జీవితం ఎలా ఉంటుంది, ఈ చిన్న ఉదాహరణ తెలుసుకోవచ్చండి. ఎందుకంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మన డేట్ ఆఫ్ బర్త్కి అంటే మన రిజిస్ట్రేషన్ అయినటువంటి మొబైల్ నంబరు పాజిటివ్ వైబ్రేషన్ గల మొబైల్ నెంబర్ కనుక ఉంటే అసలు మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చాలా బాగుంటుందండి. అలాంటి యూనివర్సల్ నెంబర్ మీకు కావాలా? అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి రిటైలర్ కౌంటర్ల దగ్గరికి వెళ్ళి ఒక 50 నెంబర్స్ పంపించండి. దాంట్లో యూనివర్సల్ నెంబర్ ఏదైనా ఉంటే మీ జాతకానికి అనుకూలంగా నేను చేసి పంపిస్తాను. అది 50కు దొరకవచ్చు, 100కు దొరకవచ్చు, 200కు దొరకవచ్చు, మీ ఇష్టం. మీరు పంపిస్తూనే ఉండాలి. నేను వాటిని చూసి మీకు యూనివర్సల్ నెంబర్ వచ్చేదానికి నేను చెప్తూనే ఉంటాను. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు పేరున సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.